ఎలాంటి సందర్భాల్లో మనం టేక్ ఇట్ ఈజీ అని అంటాం? నచ్చగా గెటప్ సీన్ నచ్చితే శ్రీముఖి ఎగరేసుకుపోయింది. లైన్ లోకి రవి వస్తాడని లైట్ తీసుకున్నాడు. అంటే ఈ ప్రాసెస్ లో ఏం చెప్పాలనుకున్నాను అంటే బేసిక్ గా తనకి గెటప్ సీను నచ్చాడు. నేను గెటప్ సీను ఎగరేసుకుపోయినా సరే, గెటప్ సీను లాంటి దొరకపోయినా చీప్ అండ్ బెస్ట్ గా రవి దొరికిపోయింది కదా చాలు అనేసి అనుకున్నా. అంటే వాడికి చిల్లర దొరికింది, నేను నీకు చీప్ గా దొరికినా. నెక్స్ట్, ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు కదా, వాళ్ళు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నో చెప్పాక నువ్వు కాకుండా నాకు ఇంకొకటి లేడా, టేక్ ఇట్ లైట్ అనుకున్నాను. హలో మల్లికార్జున్ గారు, యు లుక్ వెరీ హ్యాండ్సమ్. మీ వాకింగ్ స్టైల్, మీ డాన్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్. అంటే మీకు పెళ్ళైంది చాలా సంవత్సరాలు అయిందని నాకు తెలుసు. ఇక్కడ న్యూస్ చదవకే ప్రపోజ్ చేయి. ఆ డింపుల్ ఉంది చూడండి, ఆ డింపుల్ కే పడిపోయి. గోపిక గారు, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నా మనసులాగా లేదండి. అసలు నేను ఎప్పటి నుంచో నీకు చెప్దాం అనుకుంటాను. ఐ లవ్ యూ గోపిక గారు, ఐ లవ్ యూ గోపిక గారు. ఆ డాక్టర్ దొరికేసారు, డాక్టర్ ఇద్దరు పిచ్చోళ్ళు. గోపిక గారు, ఐ సిన్సియర్లీ సీరియస్లీ లవ్ యూ. ఆ డాక్టర్ ఇంకా ముదిరింది డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గెటప్ సీను, మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి. ఇంకా ముదిరింది డాక్టర్ దానికి. మల్లికార్జున్ గారు, ఐ లవ్ యూ. సారీ, నీకు మోషన్స్ అయితే అడగలేదండి. నిజంగా అదే ప్రాబ్లం. మీరిద్దరు బాత్రూమ్ లోనే ప్రేమించుకోవాలి మరి. గోపి గారు, నా మ్యాటర్ ఏం చేశారు? అదే చెప్తున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. ఇంకేంటి సంగతులు? నాకు తెలుసు మీరు చెయ్యేసి పిసకడం వల్ల ఆన్సర్ వచ్చిందా లేకపోతే ఏంటి? నేను ఇలా అంటే నాకు ఇచ్చిన సమాధానం అది. దాని తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఇంట్లో కందిపప్పు ఉండే మొన్ననే అయిపోయింది. ఓకే నెక్స్ట్. నా బాయ్ ఫ్రెండ్ ఫుల్ తాగి నాకు క్వార్టర్ ఇస్తే పోనీలే లైట్ తీసుకుంటాం. అంటే ఆ కాలంలో మనలాగా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఏది పద్ధతి? కాదండి, అమ్మాయి చాలా మంచిగా చెప్పింది. బాయ్ ఫ్రెండ్ నా క్వార్టర్స్ ఫుల్ తాగేసి క్వార్టర్ ఇచ్చాడు, లైట్ తీసుకుంది. ఏ క్వార్టర్ ఫుల్ అంటే మందేనది? కోక్ కూడా అవ్వచ్చుగా. కోక్ అని చెప్పొచ్చు కదా. ఏమైనా ఫినైల్ అవుతున్నా, కెరోసిన్ అవుతున్నాను. వాడు ఏది తగిన దాంట్లో వాడు ఆడాళ్ళు మహాముదులు, మన మగవాళ్ళు మారి చిగురులు. రెడీ నెక్స్ట్. అమ్మాయి లావు ఉన్నా సరే కట్నం ఎక్కువ ఇస్తే లైట్ తీసుకుంటా. కట్నమా? మీరు రండి. గోపిక గారు, మీ ఇష్టం అండి. పనిష్మెంట్ మళ్ళీ ఒక్కసారి ఏంటిది? అమ్మాయి లావు ఉన్నా సరే కట్నం ఎక్కువ ఇస్తే లైట్ తీసుకుంటా నేను. రేయ్, కట్నం తీసుకోవాలని చెప్పొద్దురా బయటికి. కొట్టండి. లావుగా ఉంటే ఏంటండి, మనసు చూడాలి, ఒక హృదయం చూడాలి, ప్రేమ చూడాలి. కానీ ఐ లవ్ యూ గోపిక. మారదు ఈ ప్రేమ. సిట్టింగ్ వేసినప్పుడు బీర్ చల్లగా లేకున్నా కూడా టేక్ ఇట్ తీసుకో. ఈ అమ్మాయిలు బీరు క్వార్టర్ ఫుల్, వాట్ ఇస్ హ్యాపెనింగ్? మీకే తెలుసు బీరు క్వార్టర్ ఫుల్. నాకు తెలియదు, ఈ అమ్మాయి మాట్లాడింది. అబ్బా, అప్పుడే క్వార్టర్ ఫుల్ వచ్చేసిందా? ఇంటర్ చూపెట్టారు, ఆవిడ చూపెట్టిందా? 100 సార్లు చూపిస్తారు ఇక్కడే. అసలు ఇలాంటి అమ్మాయిల గురించి మీరు ఏమనాలనుకుంటున్నారు? ఇలాంటి అమ్మాయిల గురించి ఏమనాలి? ఏమండి, బీర్ షాంపూ లేదా? బీర్ షాంపూ ఉంది, అయితే దాన్ని తాగుతారా? ఆవిడకంటే డాక్టర్ అని చెప్పాడంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని పెట్టుకోమా, కుళ్ళు బాగుంటాయని చెప్పారు. సార్ దొరికింది సార్, కావాల్సిన ఆడికి కూడా ముదిరింది సార్. నెక్స్ట్. అరే నువ్వు మీ డాడీ టీ షర్ట్ వేసుకుంటే మీ డాడీ ఏం వేసుకుంటాడు రాడా? లోపల పన్నెండు
మంచి ర్యాపర్ స్టైల్ ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న సింగర్స్ కోసం ర్యాప్ సాంగ్. రెడీ. కన్నుల బాసలు తెరియవులే వన్స్ అగైన్ రెడీ కమ్ ఆన్. కన్నుల బాసలు తెలియవులే మరి కన్నెల కన్నుల 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 ఇదే పాటని చైనీస్ లో ఆటగాడు చేస్తాడు. కమాన్ ఆట. చైనాడు మోగోడాడు. ఆన్సర్. మా ఫ్రెండ్ నా పాత అండర్వేర్ పొక్కల పడ్డ డ్రైయర్ తీసుకుపోతే వాడి ఫ్రెండ్ బొక్కలు పట్టిన డ్రాయర్ ఎత్తుకోపోతే లైట్ చూసుకో. ఏడో ఆ అండర్ కనిపించినప్పుడు వెతుకుంటాడు నా బొక్కలు డ్రాయర్ ఏది నా బొక్కలు. నెక్స్ట్. పెళ్ళైన నైట్ పెళ్ళాం విడాకులు ఇచ్చినప్పుడు లైట్ మరి ఏమైనా వర్కౌట్ చేయి కష్టంగా. ఎలాంటి పనులు చేసావని వదిలేసింది నిన్ను పాపం. 3 ముళ్ళు కట్టేది 2 ముళ్ళు కట్టిండు. నెక్స్ట్. మనం 2000 రూపీస్ పెట్టి టాప్ కొన్నప్పుడు అది కోటిలో 150కే దొరుకుతుంది అన్నప్పుడు టికెట్. నెక్స్ట్. నన్ను ఎవరైనా సిను సిగరెట్ సినిపల్లం బిస్కెట్ అంటే లైట్ తీసుకో. గోపిక్ గారు మీరు చెప్పండి ఎలాంటి సందర్భాలు టేక్ ఇట్ ఈజీ అని అనిపిస్తుంది? ఒకవేళ ఒక పాట చాలా బాగా పాడి అది ఇంకోళ్ళతో మిక్స్ చేస్తే టేక్ ఇట్ ఈజీ ఇంకో పాట వస్తుందిలే. మాలిక్ గారు. సింగర్ గా అది నిజంగా ఇంకేం చెప్పినా అది వేస్ట్ దీని ముందు. సీను నువ్వు చెప్ప ఎలాంటి సందర్భాల్లో టేక్ ఇట్ ఈజీ అని అనుకోవాలి? ఏ ప్రూఫ్స్ లేకుండా పాలసీ ఇస్తున్నప్పుడు టేక్ ఇట్ ఈస్ పాలసీ. రామ్ ప్రసాద్. అవినాష్ గారు నుంచి చక్కగా గ్యాస్ వదిలేస్తున్నాడు టేక్ ఇట్ ఈజీ.